హాయ్ గైస్, మై నేమ్ ఈజ్ వరుణ్. ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ని మనం వాయిస్లో ఏ విధంగా టైప్ చేయాలి నేను దాని గురించే చెప్పబోతున్నాను. అయితే ఈ అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ అనేది మనం టైప్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీని గురించి చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ని మనము చాలా వర్క్స్లలో వాడుతూ ఉంటారు. టీవీస్లో కావచ్చు, లేకపోతే ఫోటోషాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే టైపింగ్ కోసం కావచ్చు, ఎవరు ఏ కీబోర్డ్ వాడినా ఖచ్చితంగా అది అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ అయ్యే ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఎందుకు దీనికి ఇంత స్పెషల్ అంటే దీంట్లో మనకు చాలా ఫండ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి, స్టైల్స్. దానికోసం దీనికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ పేపర్స్లో ఇట్లా ఈ అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్నే వాడుతూ ఉంటారు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అనుస్క్రిప్ట్ చాలా డిఫికల్టీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక ఆ కొట్టాలంటే మీరు క్యూ లెటర్ కొట్టాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంత టఫ్గా ఉంటుంది. దీన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మీరు ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాయిస్ నుండి మనం వాయిస్ ఇస్తే ఈ తెలుగు మనకు వచ్చేస్తుంది ఈ ఫంట్ అనేది. సో అది ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు ఏం చేయండి అంటే మొత్తం ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే చూస్తానికైతే ప్రయత్నం చేయండి. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మీ యొక్క సిస్టంలో క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం టైప్ చేయండి అంటే dictation.io అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. అయితే ఈ వెబ్సైట్ గురించి మనం చెప్పాలనుకుంటే మీకు వాయిస్ టైపింగ్ అయితే ఈజీగా మీరు ఏ లాంగ్వేజ్లో అయినా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ తెలుగు అని ఉంది కదా, ఇక్కడ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు అయితే మనకి ఇంగ్లీష్ ఉంటుంది. మీకు ఏం లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను, తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద స్టార్ట్ అని చెప్పేసి మనం తెలుగు చెప్తే ఆటోమేటెడ్గా అక్కడ తెలుగు అయితే రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి మనం తెలుగు అయితే మాట్లాడాలి. ఇక నేను మాట్లాడుతున్నా చూడండి. అనుస్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ నేను చూడండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వరుణ్. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే అనుస్క్రిప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసారా అని చెప్పేసి నేను అన్నాను. ఈ వర్డ్ని అయితే అనగానే అది డైరెక్ట్ మనకైతే వాయిస్ అయితే ఇచ్చింది. నేను మళ్ళీ ఇదంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ నేను డైరెక్ట్ మాట్లాడితే ఇక్కడ చూడండి ఎలా వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో అనుస్క్రిప్ట్ తెలుగు వాయిస్ టైపింగ్ ఏ విధంగా చేయాలి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అని చెప్పి నేను వాయిస్ అయితే ఇచ్చాను. ఇవ్వగానే ఇలా మనకి ఇట్లా వాయిస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. తెలుగు టైపింగ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇలా అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇలా ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మీరు ఏం టైప్ చేయాల్సి ఉంటుంది అంటే యూనిక్ కోడ్ టు అను అని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ అయితే చేయాలి. టైప్ అయితే చేసిన తర్వాతకి మీరు ఇక్కడ మీకు ఒక సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ మీద అయితే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు విండో అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. పైన ఈ మాట అని చెప్పేసి యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ ఫంట్ కన్వర్టర్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇంతకుముందు మనం చేసిన ఏ తెలుగు టైపింగ్ అయితే ఉందో ఇక్కడ కింద మనం క్లిక్ చేసి కాపీ తీసుకోవచ్చు ఆ టెక్స్ట్ని. లేదా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఈ టెక్స్ట్ని అయితే మనం కాపీ అయితే చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ కింద క్లిక్ చేసి కాపీ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం దాన్ని ఏం చేయాలంటే పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అంటున్నాను. అన్న తర్వాతకి ఇక్కడ మీ సిస్టంలో అనుస్క్రిప్ట్ 6.0 ఉంటే 6.0 పెట్టండి, 7.0 ఉంటే 7.0 పెట్టండి. అదే నా కంప్యూటర్లో ఏంటి అంటే నాకు ఇక్కడ 7.0 ఉంది. సో నేను దాన్ని ఏం చేస్తున్నానంటే 7.0లోకి పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ కన్వర్ట్ అయితే అయిపోయింది ఫైల్. దానికోసం నేను ఇక్కడ చూడండి నా ఫైల్ అయితే నాకు ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు 7.0 అయితే వస్తుంది నా వర్షన్ అయితే. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఈ గజిబిజి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపీ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చి నేను కాపీ అన్నాను, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు క్లారిఫై చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి
ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను వాయిస్ టైపింగ్ అనేది తెలుగు టైపింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్స్క్రిప్ట్లో సేమ్ అదే ఫాంట్ మీకు పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫండ్స్లోకి వెళ్ళాలి. మనం వెళ్ళి అనుకి సంబంధించిన ఏ ఫంట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మనకి వికాస్ ఉంటుంది, ప్రియాంక ఉంటుంది, ఇంకా బ్రహ్మ ఉంది, ఇలా మస్తు ఫండ్స్ ఉంటాయి. నేను ఇక్కడ అయితే ప్రియాంక తీసుకున్నాను. ప్రియాంక తీసుకున్న తర్వాతకి ఇక్కడ నేను పేస్ట్ అంటున్నాను. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అన్నాను. ఓకే, మనం అన్న వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే తెలుగులో అక్కడ వాయిస్ చెప్పామో అదే స్క్రిప్ట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఓకే, ఏం డిఫరెన్స్ అయితే మీకు ఉండదు, మీరు కష్టపడాల్సిన పని లేదు. మీకు ఏది ఉన్నా జస్ట్ అన్స్క్రిప్ట్లో కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఫండ్స్ స్టైల్స్ మీరు చేంజ్ చేసుకున్నా కానీ డైరెక్ట్ స్టైల్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. చేంజ్ కావన్న ప్రసక్తి అయితే ఉండదు. ఓకే, ఇలా మీరైతే స్టైల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక్క స్టైల్ పెట్టి ఇంకొక స్టైల్ అయితే నేను చేంజ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను. భవ్య అని ఉంది కదా, భవ్య, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో ఫండ్స్. మీ అందరికి తెలుసు అనుకుంటా, వాడిన వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు అన్స్క్రిప్ట్ తెలుగు కోసం. ఓకే, ఇక్కడ ధరని అయితే పెట్టాను. ఎంటర్ క్లిక్ చేయగానే మీకు చూడండి సేమ్ ఆస్టిస్ ఫండ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే అన్న ఇది మనకి ఏమంటారు దీన్ని, ఫోటోషాప్లో యూజ్ అవుతుందా అని చెప్పేసి కొంతమంది అడిగే ప్రయత్నం అయితే చేస్తారు. మీరు ఎడిటింగ్ పర్పస్లో కూడా మీకు ఈ యొక్క వాయిస్ టైపింగ్ అయితే యూజ్ అవుద్ది. ఇదే టెక్స్ట్ మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఫోటోషాప్లో ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తాను. న్యూ ఫోటోషాప్ ఉంది నా దగ్గర, సిఎస్ అనమాట, సిఎస్ వర్షన్. అయితే నేను దీన్ని క్లిక్ చేశాను. దీంట్లో కూడా మీకు నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. తెలుగు అనేది వర్కౌట్ అవుతుందా, ఎడిటింగ్లో కూడా మనం వాడుకోవచ్చు. నేను ఇట్లా ఇదే వర్క్ చేస్తూ ఉంటాను, ఎడిటింగ్ అప్పుడప్పుడు. సో నేను ఏం చేస్తానంటే తెలుగు టైపింగ్ కోసం ఇలానే యూజ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు తెలుగు టైపింగ్ అయితే వచ్చు, కాకపోతే ఏంటి అంటే మొత్తమే రాదు. మేము తెలుగు టైపింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా మీరైతే ఎడిటింగ్ పర్పస్కి అయితే దేనికైనా సరే మీరు తెలుగు కావాలనుకుంటే ఇలా చెప్పిన స్టైల్ అయితే వర్కౌట్ అవుద్ది పక్కా. సో మీకు ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఏం చేస్తున్నానంటే సిఎస్లో కూడా నేను మీకు ఓపెన్ చేసి ఇక్కడ ఇట్లా మనం సిఎస్లో కూడా తెలుగు టైపింగ్ వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి, అయితే కొంతమంది మనం ఈ వీడియో చేసిన తర్వాత కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే మీరు చెప్పింది అబద్ధం అని చెప్పే అవకాశం అయితే ఉంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మీకు ఫోటోషాప్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇక్కడ మనకి కొంచెం స్లోగా ఉంది నా సిస్టమ్ కొంచెం. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, న్యూ ఫైల్లోకి వెళ్ళి ఫైల్ అయితే తీసుకుందాం. అయితే ఇక్కడ మనకు ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి నేను ఫంట్ స్టైల్ వచ్చేసి బ్లాక్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ బ్లాక్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ బ్లాక్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఏదైతే ఎంఎస్ వాళ్ళలో మనం పేస్ట్ చేసామో ఈ ఫైల్ని సేమ్ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాతకి మీరు ఇక్కడ ఫోటోషాప్లో వచ్చి పేస్ట్ అయితే చేసేయండి. చేసేస్తే మీకు చూడండి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు దీనికోసం మళ్ళీ ఫోటోషాప్ అన్స్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే కొద్దిగా మీకు మినిమం అవగాహన ఉంటట్టు నేర్చుకోండి. ఏమన్నా తప్పులు పోతే సెట్ చేసుకుంటానికి అదైతే సరిపోద్ది. మీరు మొత్తం ఫాస్ట్గా నేర్చుకోవాల్సిన పని అయితే ఉండదు నేను చెప్పిన ఈ ప్రాసెస్ నేర్చుకుంటే. ఇది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.